ధాన్యం అనేది ఈ విధంగా కొడతారండి కర్రలతోనే. బయట ప్రపంచానికి తెలియని ఒక ప్రపంచం అన్నమాట ఇక్కడ ఉంది. బాగుంది పార అయితే. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను తీసుకొస్తాను మన ఆంధ్రాకి. ఓకేనా? ఎందుకురా ఏడుస్తున్నాము? సార్ వచ్చారు, మీ మేసారు ఇక్కడ. ఓ చికెన్ అండి అండ్ రైస్ జావ్ అన్నమాట. స్పైసీ అనేది సపరేట్ గా యాడ్ చేశారు. ఆ పాలు ఆల్రెడీ మరగకుండా దాని మీద డికాషన్ అయితే వేశారు అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈస్ట్ అండ్ వెస్ట్ కాశీ హిల్స్ మేఘాలయ. ఈరోజు నేను మీకు మేఘాలయలో ఉన్న కాశీ ట్రైబ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. మేఘాలయలో ఉన్నటువంటి కాశీ ట్రైబ్స్ లైఫ్ స్టైల్ అండ్ కల్చర్ అంతా కూడా మీకు చూపిస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోని మనం గైడ్ చేయడానికి, మనకి సపోర్ట్ చేయడానికి మన తెలుగు అతనే సిక్కోల్ నుంచి ఇక్కడ లోకల్ గా నేచర్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ విలేజ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు హెల్పింగ్ గా ఉంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇది ఒక మినీ స్విట్జర్లాండ్ అనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ హిల్స్ అయితే ఉంటుంది అండ్ సీ లెవెల్ కి చాలా హైట్ గా ఉండడం వలన టెంపరేచర్ అయితే తక్కువ ఉంటుంది, చలి మాత్రం బీభత్సంగా ఉంటుంది అనమాట. ఈ వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాశీ ట్రైబ్స్ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి. ఓకేనా? ఆ అన్న మరెవరో కాదండి, మన అన్న అనమాట, సిక్కోల్ నుంచి. బ్రదర్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి బ్రదర్. మాది శ్రీకాకుళం డిస్టిక్ అండి. మాది గార మండలం సాలిహొండం గ్రామం మంది. ఇక్కడ నేను ఈసీఆర్పీగా పనిచేస్తున్నాను అనమాట, ఎక్స్టర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా. ఇక్కడ గత సంవత్సరం నుంచి నేను నేచురల్ ఫార్మింగ్ అనేది ఈ విలేజ్లో మొత్తం చేస్తున్నాను. సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ 1 year ఉంది ఇక్కడ. సో ఈరోజు మీరు ఇక్కడ కలవడం మన తెలుగు వాళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది బ్రో. సో మీకు సపోర్ట్ చేసి లైక్ చేసి మంచి వ్యూస్ వచ్చేటట్టు చేస్తాం, మా వంతు కృషి చేస్తాం. ఓకే, మొత్తం కాశీ హిల్స్ అంతా మందే అన్నమాట. భాష కూడా వచ్చి అసలు సంవత్సరానికే మొత్తం నేర్చేసుకున్నాడు కాశీ భాష. గ్రేట్ బ్రదర్. ఓకే, ఈ విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా? నమస్తే ఫ్రెండ్స్. సరే కాశీ హిల్స్లో కోళ్ళు ఎలా పెంచుతారు ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇల్లు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, అంతా కూడా రేకు డబ్బాలే. ఓ పారం కోళ్ళు అండి ఇది. ఇక్కడ విలేజెస్ ఎలా ఉంటుందంటే చుట్టంతా కూడా వ్యాలీ లెక్క ఉంటుంది అండ్ సెంటర్లో వీళ్ళు పొలాలు తయారు చేసుకుంటారండి. అది కొన్ని ప్రాంతాల్లో అయితే స్టెప్ బై స్టెప్ ఫార్మింగ్ ఉంటుందండి. ఇక్కడ ఇదిగోండి నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారనమాట. 3 kg ఎంత? హౌ మచ్ కిలో? కిतना है? कितना ఎంత అడగన్నా మా వాళ్ళు. 3 kg. After 1 week 4 kg. ఇక్కడ పారం కొళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ వీలైతే ఎటువంటి ఇంజక్షన్లు ఏమి వేయరు అనమాట, ఓన్లీ ఫీడ్సే ఇస్తారండి. ఇదిగోండి ఇది విలేజ్ అండి, ఇది కాశీ తగల ఉండే విలేజ్ అనమాట. అండ్ వీళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది, విలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఫుడ్, ట్రెడిషనల్ కల్చర్ అంతా కూడా మీకు చూపిస్తా. యాక్చువల్గా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ న్యాచురల్ ఫార్మింగ్ ఏం చేస్తారు ఏంటి అనేది మీకు అంతా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తా. వీడియోని చివరి దాకా చూడండి. ఇదిగోండి మేమైతే పొలాల్లోకి వచ్చామన్నమాట. అసలు ఇక్కడ పొలం పనులు ఏ విధంగా చేస్తారు ఏంటనేది చూపిస్తా. పొలాల్లో ఇవే చెడగొడుతుంటాయి కదా, అందుకనే వీళ్ళు ఒక దెబ్బ వేస్తారు. ఆ దెబ్బకి పాపం పోయింది ప్రపంచం నుంచి. ఇదిగోండి ఆల్రెడీ కోత అయితే అయిపోయింది అనమాట. ఆ ధాన్యం అనేది ఈ విధంగా కొడతారండి కర్రలతోనే. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదండి, వీళ్ళ పొలం పనులు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ వీళ్ళు కోత కోసిన తర్వాత మనం అయితే ట్రాక్టర్లతోనో లేకపోతే దేంట్లతోనైనా మనం ధాన్యం అనేది వేర్పాటు చేస్తాం కదా, కానీ వీళ్ళు కర్రలతోనే అంతా కూడా కొడుతున్నారు అనమాట. వెంటనే వేర్పాటు అయిపోతుందండి. చూసారా, ఒక్క ధాన్యం గింజ కూడా ఉండదు అనమాట. చాలా డిఫరెంట్ కదా అన్న. వీటి గురించి ఏమైనా చెప్తారా అన్న, ఈ కల్చర్ గురించి? ఇది కాశీ
కాశీ ట్రైబ్ కల్చర్ అన్న వీళ్ళకి ఏంటంటే పొలాల్లోనే మిషనరీ అనేది ఉండదు. అవును. ఎందుకంటే వీళ్ళు మన పొలాల్లో కాదు 365 రోజుల్లో కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. సో ఇక ట్రాక్టర్లు కానీ మిషనరీ కానీ అయితే దిగిపోద్ది పొలాల్లో. అవును. సో వీళ్ళకి ఏంటంటే ముఖ్యమైన దీంతో పట్టుకొని దీంతోనే మొత్తం యూజ్ చేసుకుంటారు ఈ కర్రతోనే. ధాన్యాన్ని అంతా దుల్లగొట్టి మొత్తం ఒలిచేసి ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎకరాకి వీళ్ళు 15 బస్తాలు 16 బస్తాలు 19 బస్తాల వరకు పండిస్తారు. హైయెస్ట్ చాలా తక్కువ కదా, చాలా తక్కువ. కుబాకుట్ అనే రకం ఇది. ఈ రకం పేరు కుబాకుట్ అంటారు లోకల్లోని. సో వీళ్ళు పండించుకునే విధానం కానీ సేకరించుకునే విధానం కానీ అంతా మ్యానే, మిషనరీ ఉండదు అసలు. ఇలా ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇక్కడ మళ్ళా కూలికి కూడా పోరు. ఇప్పుడు ఒకరి పొలం అయితే ఒకరికి, ఒకరి పొలం అయితే ఒకరికి సాయం చేసుకుంటూ వీళ్ళు చేసుకుంటారు అన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వడ్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. ఇందులో ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ లేదంటే రసాయనాలు కానీ ఏం వాడరు అనమాట. సో అందుకనే వీళ్ళ దిగుమతి అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. చూసారుగా, ఇదిగోండి చాలా పెద్ద పెద్దవి అనమాట. చాలా హెల్తీ అండి ఇది. మన దగ్గర లాగా అయితే ఏంటి తక్కువ వచ్చిందని బాధపడుతుంటాం, బట్ వచ్చిన దాంట్లో చాలా హెల్తీగా తీసుకుంటారు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ధాన్యాన్ని ఏమంటారు? కుబాకుట్ రకం. కుబాకుక్ రకమా? కుబాకుట్. ఈ రకం అనేది కుబాకుక్ రకం అని పిలుస్తారండి. కుబ్లై కుబ్లై అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఓకే బ్రదర్. అన్న ఇప్పుడు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ పంట ఏంటన్నా మరి? దీన్ని బల్వాయి అంటారు అన్న. బల్వాయా? బల్వాయి. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చూపించింది కుబాకుట్ అనమాట. సో ఇది బ్రాడ్కాస్టింగ్ అనమాట. ఇది అంటే మన సైడ్ ఎజ్జలు కూడా అంటారు, ఎజ్జలే పద్ధతి. అవునవునవును. సో అది ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. అది నాట్లో వేసుకునే పద్ధతి. సో వీళ్ళకి అదే మేము చెప్తాం అనమాట. వీళ్ళకి మీరు వేసుకున్నారంటే ఏదైనా పెస్ట్ అండ్ అటాక్ అనేది చాలా వేరంగా ఎక్కువ సోకుతుంది. సో దాన్ని బట్టి గ్రెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా, లైన్ సోయింగ్ ద్వారా నీకు దిగుమతి పెరుగుతుంది, ప్లస్ క్రాప్ కూడా బాగుంటుంది. అవును. సో మాకు ఈ సంవత్సరంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాటిలోని 22 బస్తాల వరకు ఆదాయం తీసుకొచ్చాము. ఈ బ్రాడ్కాస్టింగ్ చేసే వాళ్ళు 15-16 బస్తాలతో ఆగిపోయారు ఈ సంవత్సరం. మేము ఆల్రెడీ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసాము ఇక్కడ. CC 525లో చేసామన్నమాట. సో దానికి వచ్చిన మా రిపోర్ట్స్ ప్రకారం మేము చెప్పామన్నమాట. ఇది బ్రాడ్కాస్టింగ్ కదా, ఇది అది ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుందన్న వడ్లు రకాలు? ఇక్కడ మేము స్టడీ చేస్తాం కదా బ్రదర్. మేము వచ్చినప్పుడు విలేజ్ డేటా తీసుకుంటాము. వీళ్ళు ఉన్న రకాలు ఏంటి, ఎంత జర్మినేషన్ వస్తుంది, ఎంత హీల్డింగ్ వస్తుంది, ఎంత మాయిశ్చర్ ఉంటుంది నేలలో కూడా, ఇవన్నీ మేము స్టడీ చేసి అక్కడికి వస్తాం అనమాట. ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ అండి, అంటే ఎదజల్లేది వేరు, ఇది నాటు వేసారు అనమాట. ఇది అందుకే చాలా ఎక్కువ పంట వచ్చింది. ఇదండి మళ్ళీ విలేజ్లోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా మేకలు ఉంచడానికి అండి ఈ గూళ్ళు అయితే. ఇదిగోండి కర్రలతోనే చేస్తారు, పైన అంతా డబ్బగడ్డలండి. అటువైపు అంతా కూడా పొలాలండి. ఇల్లులు కూడా కొండల వారానే ఉంటాయి. వీళ్ళు చాలా గ్యాప్ ఇచ్చి ఇల్లు అయితే తయారు చేసుకుంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది విలేజెస్. అండ్ ఇక్కడ వచ్చి మొక్కజొన్నని ఈ విధంగా పైన అంతా కట్టేస్తారండి. ఇది కోళ్ళ కోసం దాచుకున్న ఆహారం అనమాట. ఇది అక్కడ ఒక ఇల్లు చూపిస్తాను మీకు, అదంతా కూడా ఆయిల్ డబ్బాలతోనే ఇల్లులు తయారు చేశారండి. పైన కింద గోడలంతా కూడా ఇదే ఆయిల్ డబ్బాలతోనే. ఇది చూసారా, ఇది కూడా ఆయిల్ డబ్బాలతోనే. పైన జస్ట్ రేక్ అయితే వేశారు. వాళ్ళ ఇంటి ముందలే కొన్ని ఫార్మింగ్ అయితే చేస్తారండి, చిన్నవి అనమాట. ఈ ఫ్రూట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చి బనానా ట్రీ అండి. అండ్ ఇంకో చెట్టు అయితే మీకు చూపిస్తాను. కాయలు అయితే చిన్నవి కాస్తాయి యాక్చువల్గా. వీటిని పియర్స్ లెక్క ఉంటాయేమో మేబీ. అదిగోండి చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఈ ఫ్రూట్. చాలా గట్టిగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఫార్మింగ్ చేసుకునే ఒక చిన్న పొలానికి అయితే నేను వచ్చానండి. మీకు చూపిస్తా అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదొక చిన్న ఫ్రూట్ అనమాట. హలో బ్రదర్, वो क्या बोलते हैं आपका भाषा में? मेरा भाषा नहीं है, लेकिन वो लोग का खासी भाषा है तो सुजुल बोलता है. सुजुल खाते हैं क्या? खाता है. एक निकाल के खा सकते हैं? हाँ सकता है. అదిగోండి చిన్న రవ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అదిగోండి చెట్టు అంతా కూడా పండ్లే అనమాట. పండ్లో కాయో తెలియదు, కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కింద చెట్టు అయితే ఈ విధంగా ఉంటుందండి. మధ్యలో ముళ్ళు అయితే ఉన్నాయి, బట్ పెద్ద చెట్లలో ముళ్ళు అయితే చాలా తక్కువ. కానీ విలేజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ అండి, చాలా న్యాచురల్గా ఉందన్నమాట. పక్కనే ఇల్లు ఉంటాయి, ఆ మధ్యలో పొలాలు ఉంటాయి.
మనోడు పందినైతే ఫీడింగ్ ఇస్తున్నాడు అనమాట. ఓ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. భలే బుజ్జిగా పెంచుతున్నాడేమో, మేబీ ముద్దు పెట్టుకోవడానికి వస్తుంది ఆ పంది అయితే. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఒక పండు ఉందండి, మీకు చూపిస్తా. ఇదిగోండి ఇది ఒకటి ఉంది అండ్ ఇదొకటి ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట ఈ పండు. ఒకసారి తిని చూద్దాం, ఓకేనా, ఎలా ఉంది ఏంటి అనేది. అబ్బా స్వీట్గా ఉంది. అండ్ స్వీట్ అంటే మరీ అంత స్వీట్ ఏం కాదు, బట్ డిఫరెంట్ టేస్ట్ ఉందండి. ఇది బాగుంది మొత్తానికి. చిన్నగా పుల్లగా అయితే ఉంటుందండి, బట్ మరీ అంత పుల్లగా ఏం కాదు, మరీ అంత స్వీట్ అయితే ఏం కాదు. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇటువంటి చిన్న చిన్న మెట్లు ఉంటాయి కదండి, ఈ మెట్ట భూముల పైనే వీళ్ళైతే ఇల్లు తయారు చేసుకుంటారు. ఇది ఆల్రెడీ కింద ఫుల్ ప్లెయిన్గా చేస్తారు. ఈ కింద ఇక్కడ లోకల్ ట్యాక్సీలు ఈ విధంగా ఉంటాయండి. ఆటోలు ఉండవు, ఏం ఉండదు, ఓన్లీ కార్లే యూజ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ భూములు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, చిన్న చిన్న మెట్టలుగా ఉంటాయి అన్నమాట. అండ్ వ్యవసాయానికి ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ 3 months అనేది వీళ్ళు గ్యాప్ ఇస్తూ ఉంటారండి. ఇక్కడ కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ కొండలను ఎక్కడానికి ఇటువంటి టాటా సుమోల్నే యూజ్ చేస్తూ ఉంటారండి. అదిగండి, ఏ రిమోట్ విలేజ్కి వెళ్ళినా ఇక్కడ చాయ్ దుకాణాలు అయితే ఉంటాయండి. ఆల్రెడీ మన బ్రదర్తో అయితే ఒక చిన్న చాయ్ దుకాణం అయితే వచ్చాము. ఇది వచ్చి నాంగ్ సిల్లాంగ్ దారి అండి. ఈ దారి వచ్చి పరియాంగ్ వెళ్తుంది. చాలా ఇరుగ్గా ఉంటుంది, బట్ పర్లేదు, ఇక్కడ మనం చాయ్ అయితే దొరుకుతుంది. ఏమేమి దొరుకుతుంది బ్రో ఇక్కడ? ఇక్కడ మనలాగా ఉంటుంది బ్రో, చాయ్ దొరుకుతుంది, బట్ వీళ్ళు మిల్క్ వేయరు, మిల్క్ తో తాగరు. మిల్క్ వేయరు అసలు వేయరు. మన కోసం ఇప్పుడు మిల్క్ చేస్తున్నాను. అవునా? మిల్క్ జింజర్ చేస్తున్నాను. ఓకే ఓకే. తర్వాత వీళ్ళు ఏంటంటే ఫుడ్ కల్చర్ అంతా కూడాను అసలు ఏం ఉండదు అనమాట. దాంట్లో సాల్ట్ కానీ లేకుంటే ఎక్కువ స్పైసీ ఉండదు, స్పైసెస్ ఉండవు అసలు. కావాలంటే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉంటది అనమాట. వీళ్ళ విధానం కూడా ఇలానే ఉంటది. ఆనియన్ మిక్స్ చేసుకుంటూ అదిగోండి, ముందుగా అందులో గ్లాసుల్లో పంచదార వేస్తారు అనమాట. ఆ తర్వాత పాలు పొడి వేస్తారు. ఫైనల్గా ఇదిగోండి చాయ్ అండ్ ఈ చిన్న రోటీ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ రోటీ అని తెలుసా, చాలా చౌక అనమాట. 5 రూపాయలు ఇంత పెద్దది. అదే మన ఏరియాలో ఇంకా వేరే చోట్ల అయితే 10-20 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కటే. అది వచ్చి వేస్ట్ అయిన కూరగాయలు ఉంటాయి కదా, అవి పందుల కోసమే అవి వేర్పాటు చేస్తున్నారండి. హలో మ్యామ్, నమస్తే. కుమ్నే పిలాం? కుమ్ని. ఓకే. ఈ అక్క వచ్చి టీచర్ అనమాట, అందుకనే ఇంగ్లీష్ కూడా భలే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు ఆ క్యాప్ వేసుకుంటారా బ్రో? క్యాప్ ఉంటుంది మషన్ చుట్టుకే, క్లైమేట్ ఎఫెక్ట్ అవ్వకుండా పెట్టుకుంటారు. అవునవును. బట్ బ్యాక్గ్రౌండ్ చూసారా, బ్యూటిఫుల్ అసలు. నిజంగా స్వర్గం అంతే స్వర్గం. మేఘాలయ భూమిపై ఉన్న స్వర్గం అనమాట. కికర్తొంగ్ జుంపి. 4 అసలు తిరగడం లేదు. వాట్ ఈస్ యువర్ నేమ్ అనే పదం అనమాట. హౌ టు సే సిస్టర్? My name is Aibiang Marwen from Ukraine, Eastern West Kasihil, Meghalaya State. బ్యూటిఫుల్. అది స్క్వాష్ని ముక్కలుగా చేస్తున్నారు ఆ పందికి ఫీడింగ్ కోసం అన్నమాట. ఇక్కడ చాలానే ఉన్నాయి. దాని లై పత్తాలు, తర్వాత సారుకండ ఆకులు, అదంతా కూడా ఫీడింగ్ కోసమే. 2 అలాగే స్లాబ్. పొద్దున్న అయితే ఇదిగోండి ఈ విధంగా గిన్నెలు అయితే తోముతారు అనమాట. ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్లోనే వాటర్ స్టోర్ చేసుకొని ఇదిగోండి గిన్నెలు అయితే తోముతారు. ఇక్కడ ఒక చిన్న బుడ్డి పాప ఉంది, బొంగు అనమాట. బొంగు చాలా క్యూట్. రాత్రి మాట్లాడాం కదా, తనే అనమాట. బొంగు, హౌ ఆర్ యూ? బొంగు అనమాట తన పేరు. హలో బొంగు. బొంగు చాలా క్యూట్ ఉంది. క్యాప్ కూడా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. బొంగు, హౌ ఆర్ యూ? వాళ్ళ అమ్మ అనమాట తను.
హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. కుమ్నో పిల్లం. ఇదిగోండి వాళ్ళ డ్రెస్ అయితే వేసుకున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. కాశీ స్ట్రక్చర్ ఆఫ్ డ్రెస్సెస్ నా అరే ఆద్మీ ఐసే పहनता है क्या ప్రతి ఒక్కలా? everyone also should master to relate that dress culture. Okay. Here people will very every people also will doing like Kashi culture only remaining. పొద్దున్నైతే మన అన్న వచ్చి ఉప్మా అయితే తయారు చేశారనమాట. సో ఇదిగోండి, బాగుందన్న. బొంబాయి రవ్వ యాక్చువల్గా ఇక్కడ దొరుకుతుంది అన్న ఇవి? ఆంధ్ర నుంచి వచ్చింది. ఆంధ్ర నుంచేనా? మస్తు ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ వచ్చి మేమైతే ఫీల్డ్కి వచ్చామన్నమాట. మన సిక్కోళ్ళు అన్న వచ్చి ఫీల్డ్ వర్క్ చేస్తారు కదా, ఇదిగోండి ఫాలో అప్ చేయడానికి అనమాట. కుబ్లే కుమ్నో పిల్లం, కుమ్నో పిల్లం క్లైన్. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ తాములు అలాగే అవి తమలాపాకులు తింటారనమాట. ఇచ్చింది యాక్చువల్లీ, బట్ నాకు అలవాట్లేదు కదా. మన అన్న అయితే తింటున్నారు. అన్న అలవాటు అయిపోయిందా? అప్పుడప్పుడు బాడీ హీట్కి. ఓకే, ఈ వెదర్కి మ్యాక్సిమం ఇక్కడ తినాలండి, లేదంటే కష్టం అనమాట సర్వే అవ్వడము. ఇదిగోండి ఫీల్డ్ తాలూకా దారులు అనమాట ఈ విధంగా ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారా, ఈ వెదర్ కర్రలు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, చిన్న చిన్నగా ఉంటాయి ఇవి. అండ్ ఈ పొలాలు చుట్టుపక్కలంతా కూడా వీళ్ళే సొంతంగా తవ్వుతారు అనమాట. యాక్చువల్లీ ఇవంతా మెట్టు భూములు అండి, ఇవి మెట్టు భూములుగా ఉంటాయి, అంత పల్లంగా ఉండదు అనమాట. వాళ్ళే సాగు చేసుకుంటారు. అదిగోండి అక్కడ ఆల్రెడీ విలేజ్ పీపుల్స్ అయితే ఆ వడ్లని వేర్పాటు చేస్తున్నారు, కర్రలతోనే కొడుతున్నారు అనమాట. మీకు ఒక చిన్న గడ్డ చూపిస్తా. ఈ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉందండి, వాటర్ చాలా చల్లగా ఉందండి బాబోయ్. ఫ్రోజన్ కూడా అవుతుంది ఈ వాటర్. విలేజ్ రోడ్లు ఈ విధంగా చిన్న చిన్నగా ఉంటాయండి, బట్ వెహికల్స్ అయితే ఎట్లా అయినా ఎక్కిస్తారండి. చూసారా ఇక్కడ ల్యాండ్లు. హలో కుమ్నో పిలం. ఇదిగోండి ఇక్కడ ఇల్లులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కర్రలు అనేవి వీళ్ళు ఒక చిన్న ప్లహరీ గోడలా తయారు చేస్తారు, తవ్వరు అనమాట, మొత్తం ప్లెయిన్గా చేసుకుని ఇల్లు తయారు చేస్తారు. మధ్య మధ్యలో ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ విలేజ్ అంతా కూడా న్యాచురల్ ఫార్మింగే చేస్తారండి. మన సిక్కులు అన్న చేసిన ఒక శ్రమ అన్నమాట ఇది. అందరూ కూడా మన అన్న మాట వింటారు. ఓరి దేవుడు, ఇది ఒక ప్రపంచం అండి, బయట ప్రపంచానికే తెలియని ఒక ప్రపంచం అన్నమాట ఇక్కడ ఉంది. మన అన్న వచ్చి అసలు తెలియని ప్రపంచానికి వచ్చి ఎలా సర్వే అవగలుగుతున్నాడో తెలియదు. మ్యాక్సిమం చూసారు, ఇదంతా రిమోట్ ఏరియా అండి. బాబా సూపర్ అసలు ఇక్కడ విలేజెస్ చూసారంటే. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ రిమోట్ ఏరియాలో ఇదిగోండి చిన్న మెట్లు అయితే తయారు చేస్తారనమాట. గొంతు ఉంది ఇక్కడ. విలేజ్ లోపలికి అయితే వచ్చాం, చూపిస్తా. ఇదిగోండి కర్రలు అక్కడ స్టోర్ చేసుకుంటున్నారు చూసారా, వంటల కోసం అనమాట. పైనంతా దబ్బగడ్డలు. ఇదిగోండి మన ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా నాది గంజా అది చూడ్డానికి అలాగే ఉంది కదన్నా. తింటారు, దానికి ఫ్రూట్ వస్తుంది తర్వాత. ఓకే ఇల్లు చూసారా, చాలా డిఫరెంట్ వీళ్ళు తయారు చేసిన ఇల్లు అనేది. ఇక్కడ దబ్బగడ్డలే అనుకుంటా, లేదు పొలాల్లో దొరికే గడ్డిని. యాక్చువల్గా ఇది కర్రలండి, కర్రల యువతల సైడు గాలి చలి లోపలికి రాకుండా ఆ విధంగా కట్టేశారు మొత్తం. చాలా డిఫరెంట్గా ఉందబ్బా. ఇదిగోండి ఇదంతా చీపురు తాలకి మిగిలినమాట ఇవి. పీపుల్స్ ఈ విధంగా ఉంటారండి. పైన అంతా అందరూ కూడా క్యాప్ అయితే వేసుకుంటారు ఇక్కడ. ఇదిగోండి. వాట్ ఈస్ దిస్ బ్రో? ఏంటది? కొరియండర్ సీడ్స్ అన్న. కొరియండర్ సీడ్స్, కొత్తిమీర వేస్తారు ఇప్పుడు. ఓకే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ విలేజ్. ఇదిగోండి ఆ పని చేయడానికి అది జస్ట్ వర్కింగ్ ఫ్రమ్ డూయింగ్ మొక్కేవ్. ఓకే అండ్ ఇక్కడ కట్టెలు మీకు చూపిస్తా. ఇదిగోండి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇక్కడ అడవుల్లో దొరికే కట్టెలు. ఇదిగోండి ఇవి ఆల్రెడీ ఏదో ఒక ఫ్రూట్ అయి ఉంటుంది. ఇది ఎండిపోయిన తర్వాత వీళ్ళు కట్టెలుగా యూజ్ చేస్తారు. మొత్తం నరికేసినవే ఇవి. వీళ్ళు ఎంత పూర్ సిచ్యుయేషన్లో ఉన్నారో ఈ ఇల్లుని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది చూసారా, పైన అంతా ఆయిల్ రేకులు డబ్బాలతోనే పైన కప్పేశారండి ఇల్లు. ఇది కూడా సేమ్, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ విలేజ్. ఇదిగోండి పీపుల్స్తో మాట్లాడదాం. హలో కుమ్నో పిల్ల
కుమ్మ చాలా బ్యూటిఫుల్. ఎవరైనా సరే అక్కడ లేడీస్ అయితే క్యాప్ వేసుకుంటారు, అది గ్రేట్ అసలు. మన బ్రదర్ ఒకడు ఉన్నాడు. హలో బ్రదర్. నేచురల్ సిగరెట్ అంటే ఇది ఇక్కడ లోకల్లో దొరికేటటువంటిది. దుమ్మా. హౌ మచ్ अच्छा है ये खस्सी अच्छा है. आप ही खुद फार्मिंग करते हैं, ये ఖరీదు కడితే नहीं వాళ్ళే సొంతంగా తయారు చేస్తారు. చేసుకుంటారు అడవిలో ఆ మొక్క వేసుకుంటారు. ఆహాహా. ఆ మొక్కల ద్వారా పండేది ఇది గంజాయి మొక్క కాదు, గంజాయి లాంటి మొక్క. అది మత్తు ఇస్తుంది అది. ఆ మొత్తం వస్తుంది. బట్ ఇక్కడ మత్తు అనేది అలవాటు పడ్డారు కదా వీళ్ళు. బాగా ఎక్కువ ఉంటుంది. ఈ చలికి వీళ్ళు ఉండలేరు. అవునవును. ఒక 1 అవర్లో 5-6 కాలుస్తారు అలాంటి ఇల్లు. మ్యాక్సిమం ఇక్కడ చలి అయితే చాలా తక్కువ, అంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కదా, చలి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే సీ లెవెల్కి హైట్ లెవెల్ ఉంటుంది, అందుకనే మ్యాక్సిమం అందరూ ఇటువంటి మత్తు పదార్థాలకి అలవాటు పడతారు. ఎటు చూసినా రేకు డబ్బాలతోనే, రేకిళ్ళలోనే. గోడలు అయితే మ్యాక్సిమం కర్రలతోనే యూజ్ చేస్తారు, అది కొన్ని సంవత్సరాల దాకా ఉంటాయండి. ఈ రూమ్లో అసలు ఏముందో ఏంటో మీకు చూపిస్తా. అదిగోండి అక్కడ ఒక దొంగ ఉంది కదా, సో ఇవి ఏదైనా మాంసం కొట్టడానికి అనమాట. అండ్ అవతల చూసారా అది పందిల్ని మోయడానికి అంట. అది వీళ్ళకి ల్యాండ్ అనేది ఎక్కువ ఉంటుందండి, అందుకనే పిల్లల్ని కూడా ఎక్కువ మంది కంటా ఉంటారు. ఆ తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయింది అనుకోండి, వాళ్ళకి వేరే ప్లేస్లో, ఇప్పుడు ఖాళీ ప్లేస్లో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోతారు. ఇక ఇదిగోండి ఆల్రెడీ ఫాలోఅప్ అయితే అవుతుందన్నమాట. విలేజ్ పీపుల్స్ ఈ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ పారలు చాలా డిఫరెంట్గా ఉంటుందండి, షార్ప్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి కిందకి భూమి మీదకి వెళ్ళిందా మొక్కలు అయితే వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడైతే ఈ పారలతోనే మనమైతే ఒకసారి పని చేద్దాం, ఓకేనా? ఇదిగోండి. ఓ చాలా షార్ప్గా వర్క్ అవుతుందండి. యాక్చువల్గా మనం కిందకి వంగకపోయినా పర్లేదు, ఎందుకంటే పార చాలా పొడుగుగా ఉంది కదా కర్ర. వా చాలా షార్ప్గా ఉందండి. ఈ విధంగా పని చేయాలన్నమాట. మనకు అలవాట్లేదు యాక్చువల్గా, బట్ బాగుంది పార అయితే. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను తీసుకొస్తా మన ఆంధ్రాకి, ఓకేనా? కిतना होगा, హౌ మచ్ ఏ పారా? 600. ఒక్క దీనికే మొత్తం ఆ సెటప్ అంతా కూడా. సెటప్ అంతా 600 వస్తుందంట. చూసుకోనా 700 నుంచి 600 ఉంటుందంట. కానీ భలే ఉంది అసలు. ఇవి మనం కొన్ని హర్రర్ మూవీలో ఉంటది కదా, సో అపరిచితుడు ఈ విధంగా పట్టుకుంటాడేమో మేబీ సినిమాల్లోని, అట్లా ఉంది. బాగుందండి. కాశీ తగిలితే ఈరోజు చాలా సరదాగా జరుగుతుంది ఈరోజు వ్లాగ్, మన అన్న సపోర్ట్ తన వల్ల. కానీ ఇక్కడ ఏంటంటే అన్న, ఈ గోతులు ఉన్నాయి కదా, ఇవేంటంటే నీళ్ళు ఇక్కడ స్టాండ్ కాకుండా కింద పారడానికి అనమాట. ఇక్కడ ఫార్మింగ్ చాలా డిఫరెంట్. మేఘాలయలోని గారో హిల్స్, జయంతియ, కాశీ హిల్స్ చాలా డిఫరెంట్. గారో హిల్స్ లో వేరు ఉంటుంది, ఈ ల్యాండ్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే హైట్ కొండలు ఉంటాయి కదా, ఇక్కడ ఫార్మింగ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇదిగోండి ఈ లాయి పత్తా ఉంది కదా, దీన్ని ఉంచుతారు అనమాట. యాక్చువల్గా ఈ లాయి పత్తా ఎక్కువ తింటూ ఉంటారు. ఇది ఇప్పుడు ఈవిడొచ్చి పేడ అయితే తీసుకొచ్చిందండి. ఆల్రెడీ చిన్న గుంతలు అయితే తవ్వింది. ఇప్పుడు దాని మీద ఈ పేడ అయితే వేసి, అదిగోండి ఆ మొక్కలు అయితే వేస్తారనమాట. కొరియండర్ విత్తనాలు అయితే చల్లుతారనమాట. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ లోని ఇది ఒక పద్ధతి అనమాట, ఘనజీవామృతం అంటారండి. ఇది ఆల్రెడీ ప్యాడ్లు వేసి దాని మీద మొక్కలు వేసి కప్పెట్టేస్తారనమాట. దాన్ని ఫాలో అప్ చేయడానికి మన బ్రదర్ రోజు ఇటువంటి ఫీల్డ్ లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఆవు పేడ వేసిన తర్వాత ఇదిగోండి మేక పేడలు కూడా వేస్తున్నారు అనమాట. అదిగోండి మీకు చూపిస్తాను, లాస్ట్లో వేస్తారు కదా ఇది. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు అనమాట, చాలా క్యూట్గా అన్నమాట. హలో హాయ్. బుజ్జిగా ఉన్నాడు, యాక్చువల్గా చాలా హెల్తీగా ఉన్నాడు. వాట్ ఈస్ నేమ్? ఈస్ నేమ్ వన్ కిన్సాయ్. వన్ కిడ్సాయ్ అంట. టైటిల్ జై. ఎందుకురా ఏడుస్తున్నావు? సార్ వచ్చారు, మీ మేసారు ఇక్కడ. ఏం కాదు, మీ భాషలోనే మాట్లాడతాడులే. సూపర్. ఇది ఒక విలేజ్ వ్యూ అనమాట. పొద్దున్న ఫెన్సింగ్ చూస్తారా, ఇది
గోడల లెక్క తయారు చేస్తారనమాట ఈ కర్రలతోనే, లోపలికి ఏం రాకుండా. వీళ్ళు సొంత లారీలు అండి, ఇది సొంతంగా వీళ్ళు కొనుక్కుంటారు అనమాట. ఎన్నెల్ అని రాసి ఉంది. ఓ ఎంఎల్, ఓకే ఓకే, మేఘాలయదే. దీని బ్యాక్ సైడ్నే ఇంకో ఫార్మింగ్ అయితే ఉంది, మీకు ఇక్కడ చూపిస్తాను. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, యాక్చువల్గా ఇవి తేలాడుతున్నాయి. నేను పొద్దున్న చూసినప్పుడు ఇదేదో వాటర్ మెలన్ అనేమో అనుకున్నా, చాలా డిఫరెంట్ ఉందండి ఇది. ఇదిగోండి పైన కూడా ఉంది. యాక్చువల్గా ఇది వాటర్ మెలన్ కాదు, గుమ్మడికాయలు అంట, గుమ్మడికాయల్లో రకాలు. ఇది వచ్చి స్క్వాష్ అండి, స్క్వాష్. మేఘాలయలో చాలా ఫేమస్. చూసారా గుమ్మడికాయలు అలా తేలాడుతున్నాయి, తెగిపోవు అనమాట ఇవి. ఈ ఫార్మింగ్లోనే వీళ్ళు జొన్నలు అయితే పండిస్తున్నారండి. ఇదిగోండి చూసారా, ఇది యాక్చువల్గా మన దగ్గర అంతరించిపోతుంది. దీన్ని ఫార్మింగ్ చేయడానికి చాలా వెనకబడుతున్నారు మన వాళ్ళు. కానీ మేఘాలయలో ఇదిగోండి ఇటువంటి ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. చూసారా భలే ఉంది అసలు. ఇక్కడ పంది చాలా బాధపడుతుంది ఫుడ్ లేక, పాపం ఎవరు పెట్టట్లేదు. దీని పక్కనే ఇది చూసారా వంకాయ అండి, చాలా పెద్దదన్నమాట వంకాయలు. ఇక్కడ మీకు ఈ పాప అయితే ఏంటంటారు ఆవు పేడ అలాగే మేక పేడ ఏరుతుంది, నేచురల్ ఫార్మింగ్ కోసం అనమాట, ఘనజీవామృతం కోసం. ఇక్కడ పువ్వులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అండ్ మీకు చూపిస్తాను, ఇక్కడ ఆర్గానిక్గా మిరపకాయలను అయితే పండిస్తున్నారు చూసారా. ఇది వచ్చి కింగ్ చిల్లీ అండి, చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. ఇదిగోండి కింగ్ చిల్లీ తాలూకా. ఓ యువర్ డాటర్, ఓకే, క్యూట్ క్యూట్. వాట్స్ హిస్ నేమ్? కుబ్లై కుబ్లై కుబ్లై. హలో, what is your name? My name. Wood. Who's that? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఎక్కువగా పుష్పలారీలే వాడతారు, ఎందుకంటే హైట్ కొండలు కదా, జుకేగానే సాలా అంటారు ఇక్కడ లారీ డ్రైవర్లు. యాక్చువల్గా ఈ మేఘాలయ అంతా కూడా మన తెలుగు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయండి. మన తెలుగు వాళ్ళు ఈ మేఘాలని దత్తత చేసినట్టుంది, ఎందుకంటే చాలా రిమోట్ ఏరియా కదా, డెవలప్ కాని ఏరియా కాబట్టి నేచురల్ ఫార్మింగ్ పరిచయం చేస్తూ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అదిగోండి ఇక్కడ మేఘాలయ విలేజెస్ చాలా స్వర్గంలో ఉంటుంది అనమాట. విలేజెస్ చూడండి ఒకసారి, కిందంతా కూడా పడ్డి ఫార్మింగ్ అండి. పడుతూ పొలాల్లోనే భోజనం అయితే చేస్తారనమాట. హలో బ్రదర్, కుమ్నో పిలాం కుమ్నాయ్. ఇదిగోండి ఇదిగోండి ఫుడ్ అయితే మీకు చూపిస్తా. అదిగోండి ఏ క్యా బోల్తే మామా ఆప్కా భాషా మే ఓ క్యా హై? चावल एंड सब्जी సబ్జీ. चावल चिकन ఓ చికెన్ అండి, అండ్ రైస్ జావ్ అనమాట. స్పైసీ అనేది సపరేట్ గా యాడ్ చేస్తారు. सांबर మీకు ఇక్కడ సాంబార్ అనేది ఏ విధంగా కవర్ లో క్యారీ చేసుకుని తెచ్చారు? పంకిన్ కా, ఓ గుమ్మడికాయ అనమాట, గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయ పులుసు అండ్ రెడ్ రైస్ అనమాట. రెడ్ రైస్ అది జావలో ఎక్కువ ఉంటుంది, చాలా హెల్దీ అనమాట కదా అది. యాక్చువల్గా అది కూర లేకపోయినా ముద్ద తినేవచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. అది వచ్చి కూర అనమాట, అది బంగాళదుంప అనుకుంటా, చికెన్. వరి కోత అయిపోయిన తర్వాత అదిగోండి ఆ వడ్లు అనేది వేర్పాటు చేస్తారు కదా, అండ్ దాని పక్కనే వాళ్ళైతే బోన్ చేస్తున్నారు. అదిగోండి పడ్డి పక్కనే, దాని మీద ఎటువంటి పాకలు కానీ ఇల్లు కానీ ఏం లేవు, ఎండలోనే బోన్ చేసుకుంటున్నారు. భలే ఉంది అసలు, ఇది ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది. ఈ కర్రల ఫెన్సింగ్ చూసారా, ఇవి వచ్చి పైన్ ట్రీస్ తాలూకు అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి. ఇదిగోండి అడవుల్లో కొండల్లో ఈ విధంగా తిరుగుతూ ఉంటున్నాం అనమాట. యాక్చువల్గా రోజు మన బ్రదర్ వచ్చి 10 కిలోమీటర్ల దాకా నడుస్తూ ఫార్మింగ్కి వెళ్తూ ఫాలోఅప్ చేస్తూ ఉంటారనమాట. ఒక కంచె అయితే వేశారు కదా వెదురు కర్రలతోని, లోపల వాళ్ళు విత్తనాల కోసం వేసుకున్నారు అనమాట. అదిగోండి అది రెడ్ బెండకాయ అండి.
ఇక్కడ భాష కల్చర్ అలవాటు లేని తెలియనటువంటి ఇటువంటి రిమోట్ ఏరియాలకు వచ్చి మన తెలుగు వాళ్ళు శ్రమిస్తూ ఉంటే నిజంగా చాలా గ్రేట్. పీపుల్స్ని ఎడ్యుకేట్ చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఒక మోటివేషన్ అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. అమ్మ బాబోయ్, ఆ ఫీల్డ్ చూసి వచ్చినాక మాక్సిమం ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుంది అనమాట. ఇది మాక్సిమం రిమోట్ ఏరియా అండి, బయట ప్రపంచానికి తెలియనటువంటి ఒక ప్రపంచం అనమాట. కొత్త ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎవరైతే పడతారో బయటకి అసలు వెళ్ళలేరు. ఈ లోకల్ పీపుల్స్ కూడా అంతే అనమాట, పక్కనే ఉన్న శిలాంగ్ కూడా వెళ్ళలేరండి. ఒకవేళ వెళ్ళినా కానీ అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేరు అనమాట, సర్వే అవ్వలేరు. అండ్ ఇది ఒక చిన్న దుకాణం వచ్చామండి. ఇక్కడ ఫుడ్ దొరుకుతుందా బ్రో? ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, రైస్ దొరుకుతుందా? రైస్ ఏమైనా చికెన్ అలాంటి దొరుకుతాయి. ఓకే ఓకే ఓకే, అదిగా దొరుకుతుంది, మీట్ దొరుకుతుంది. ఇక్కడ పంది మాంసం, ఆవు మాంసం చాలా ఎక్కువ తింటారు. సో చికెన్ కూడా తింటారు, వెజిటేబుల్ తక్కువ. ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, మీకు చూపిస్తాను. ఆల్రెడీ పచ్చిపాలని ఆ విధంగా చేస్తారు, మరిగి పెట్టకుండా. మేము టీ అయితే ఆర్డర్ చేసామండి. ముందు పచ్చిపాలను ఆ విధంగా వేసి పంచదార అయితే వేస్తారు ఇప్పుడు. ఇదిగోండి, ఆ పాలు ఆల్రెడీ మరగకుండా దాని మీద డికాషన్ అయితే వేశారనమాట. మనము కావాలంటే దాని మీద పంచదార వేసుకొని తాగేయచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఉంది కదండి, తను వచ్చి 78-80 సంవత్సరాలు అనమాట. 9 మంది పిల్లలు. సో ఇప్పటికీ పొలాలకు వెళ్ళి ఏదైనా బస్తాలు మోయాలన్నా మోస్తుంది అనమాట, అంత స్ట్రాంగ్ ఉమెన్ అది. సో ఇక్కడ మేఘాలి పీపుల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ అటువంటిది అనమాట. ఇదిగోండి, రైస్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇందులో ఏంటి ఉంది అసలు చెప్పగలరా అన్న? దీంట్లో ఆలు ఒకటి ఉంటుంది, టొమాటో ఈ టొమాటో పీసులు కొడతారు. ఇదిగోండి, ఒక చిన్న పీస్ చికెన్ అయితే ఉంది. ఫుడ్ అంతే అనమాట. అంతే. ఇది ఎంత అన్న ప్రైస్? ఒకటి 60 రూపీస్ ఒక ప్లేట్. 60 రూపాయలా? 60 రూపాయలు కడుపు నిండా తినొచ్చు కదన్నా. మళ్ళీ రైస్ ఏమైనా ఇస్తారు ఇప్పుడు? ఎవరు ఏం కావాలంటే కొనేసుకోవాలి, రైస్ కానీ ఏం కావాలంటే కొనుక్కోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఎక్స్ట్రా మనం కొనుక్కోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్లేట్ వచ్చి 60 రూపాయలు. ఏం లేదు, ఒక పీస్ చికెన్ ఇచ్చారు, ఇందులో సలాడ్స్ ఇచ్చారు, బంగాళదుంప, అంతే.